పిల్లలు కనేందుకు అమెరికా వస్తున్నారని ఒక్క నెలలోనే 600 మంది వీసాలు రద్దు చేసిన అమెరికా. ఆనంద్ మహీంద్రా దంపతుల మంచి మనసు. హైదరాబాద్ యూనివర్సిటీకి 300 కోట్ల విలువైన షేర్లు విరాళం. ఆదియోగి గురుపీఠం యోగి శిక్షణ సెంటర్ ప్రారంభోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. పిల్లలు కనేందుకు అమెరికా వస్తున్నారని ఒక్క నెలలోనే 600 మంది వీసాలు రద్దు చేసిన అమెరికా పౌరసత్వ చట్టాలను దుర్వినియోగం చేస్తూ సాగుతున్న బర్త్ టూరిజం పై అమెరికా విదేశాంగ శాఖ అత్యంత కఠినమైన చర్యలకు ఉపక్రమించింది. కేవలం పిల్లలకు జన్మను ఇచ్చి వారికి అమెరికా పౌరసత్వం కల్పించాలనే ఏకైక లక్ష్యంతో దేశంలోకి ప్రవేశించే విదేశీయుల ఆట కట్టేందుకు ప్రభుత్వం ముక్కు పాదం మోపుతుంది. ఈ క్రమంలోనే విదేశీ గర్భిణీలకు సంబంధించిన 600కి పైగా వీసాలను అమెరికాలో రద్దు చేసింది. అయితే ఇంత భారీ స్థాయిలో రద్దు అయిన వీసాలు కేవలం ఒక్క నెలలోనే కావడం గమనార్హం. ఆనంద్ మహీంద్రా దంపతుల మంచి మనసు. హైదరాబాద్ యూనివర్సిటీకి 300 కోట్ల విలువైన షేర్లు విరాళం. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సహా ఆయన భార్య అనురాధ మహీంద్రా విద్యారంగానికి భారీ విరాళం ప్రకటించారు. తన ఉదారతను చాటుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న మహీంద్రా యూనివర్సిటీకి 300 కోట్ల విలువైన మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లను ఎండోమెంట్ గా అందించారు. ఆయన కుటుంబం ప్రకటించిన 500 కోట్ల వ్యక్తిగత విరాళం హామీ నెరవేర్చింది. మహీంద్రా యూనివర్సిటీకి అందిన ఈ విరాళం నగదు రూపంలో కాకుండా మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ షేర్ల రూపంలో ఉంది. యూనివర్సిటీకి ఈ షేర్లు అందాయి. ఇవి కంపెనీ మొత్తం ఓటింగ్ షేర్ క్యాపిటల్లో 0.05% సమానం. అదే సమయంలో మహీంద్రా ఎడ్యుకేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ మరో M&M షేర్లు అందాయి. ఇవి 0.02% సమానం. చదువుతోనే సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్దేశంతో గుడిహత్నూర్ మండలం కొల్లారి గ్రామంలో జిల్లా గ్రంథాలయ సంస్థ సహకారంతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షిషా, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి హాజరై గ్రంథాలయాన్ని ప్రారంభించారు. తక్కువ చేసి మాట్లాడుతూ ఆలోచించుట, క్యారీ ఆన్ కొనసాగించుట, కమాన్ త్వరగా కాల. గద్వాల జిల్లా కేంద్రంలోని నల్లకుంటలో వాల్మీకి భవన్ నందు ఆదియోగి గిరిపుట్టం యోగి 13 రోజుల శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. ప్రతిరోజు యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం. ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగా అనేది భారతదేశంలో పుట్టిన 5000 సంవత్సరాల నాటి ప్రాచీనమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభ్యాసం. యూజ్ అనే సంస్కృత పదం నుండి ఇది వచ్చింది. దీని అర్థం శరీరం మరియు మనసును ఏకం చేయడం లేదా కలపడం. ఆసనాలు, ప్రాణాయామం, శ్వాస నియంత్రణ అని అన్నారు. పూర్వకాలంలో ఋషులు యోగా సాధనతోనే అడవుల్లో చాలా కాలం పాటు తపస్సులు చేశారని, అలా వారు ఆరోగ్యాన్ని కాపాడుకున్నారన్నారు. యోగా ప్రాధాన్యాన్ని గుర్తించిన అంతర్జాతీయ సంస్థ జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందన్నారు. తల మాడబాగా మళ్ళొకసారి ఎట్లా చేతి బ్రష్ చేయండి, కళ్ళు తెరవకండి. ఇప్పుడు 2 చేతులని అరచేతి గుంటలు కళ్ళపై ఉంచుకోండి. ఆ వేడి చేతులని
కళ్ళపై ఉంచుకోండి. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఒకసారి 2 చేతులు రబ్ చేయండి, కళ్ళు తెరవకండి. ఇప్పుడు మెడ భాగం, భుజాల భాగాలను బాగా ప్రెస్ చేయండి చేతులతో. మెడ, భుజాలు, అలాగే ఛాతి భాగం దగ్గర, పొట్ట భాగం దగ్గర, తొడల భాగం దగ్గర నేలకు నమస్కారం చేసుకోండి. జై గురు. అయితే నేను యోగా చేయలేదు. దయచేసి అంటే చెప్పినది సత్యాన్ని చెప్పడం జరిగింది. మన నిజ జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. ఆ గోల్ని సాధించడంలో మన యోగా కూడా ఒక ప్రాముఖ్యత ఉంటుంది. మనం ఒక మైండ్ని కరెక్ట్గా పెట్టి ఆ యోగా సాధన చేసేవారికి, సాధన చేయని వారికి చాలా డిఫరెంట్ ఉంటుంది. మన యోగా అనేది మన మంచి జీవితంలో ఈరోజు యావత్ ప్రపంచంలో అంటే పాశ్చాత్య దేశాలు కూడా యోగాని అభ్యసించడంలో, యోగా ద్వారా వాళ్ళ జీవితాల్లో మార్పు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది కూడా వారి వ్యాసాల్లో చెప్పడం జరుగుతుంది. యోగా అనేది ఒక ప్రాచీనమైన ఒక గొప్ప వరం మన భారతదేశానికి. వాళ్ళు యోగాని అభ్యసిస్తే ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. అలా యోగాని అభ్యసించడానికి వచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు. ఖచ్చితంగా గౌరవ గురువు గారు చెప్పిన, శివగారు చెప్పిన విధంగా యోగాని అభ్యసించాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణపై పోలీస్ కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కోటగిరి పోలీస్ స్టేషన్ లో జరిగిన ఈ సమావేశంలో పెండింగ్ కేసుల పురోగతితో పాటు నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అక్రమ కార్యకలాపాలపై పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్లు, బెయిల్పై ఉన్న నేరస్తులపై నిరంతర నిఘా ఉంచాలని, రాత్రి పహారా, వాహన తనిఖీలను మరింత పటిష్టం చేయాలన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు షీ టీమ్స్, ఈగల్ టీమ్స్, చీతా ఫోర్స్ ను మరింత సమర్థవంతంగా పనిచేయించాలని సూచించారు. ఈ కార్యక్రమం బోధన్ ఏసీపీ పి శ్రీనివాస్, సిసిఆర్బి ఏసీపీ గురునాయుడు, సిసిఆర్పి ఇన్స్పెక్టర్ ఆర్ అంజయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, సిఐలు మరియు ఏఎస్హెచ్ఓలు, ఎస్ఐ, ఐటీ కోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రెడీ చేసుకుని పెట్టేయండి. రెడీ చేసేద్దాం.